ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్ల ఆగడాలకు చెక్ పెట్టింది కేంద్రం. కొత్త రియల్ ఎస్టేట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు పూర్తిస్థాయి చట్టంగా మారింది. గృహ వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పించనుంది రియల్ బిల్లు. అపార్ట్మెంట్లు, వెంచర్లలో ఇళ్లు కొనుగోలు చేసే వినియోగదారులకు రియల్ ఎస్టేట్ చట్టం భరోసా కల్పించనుంది. ఇందుకోసం కేంద్రం తీసుకొచ్చిన ఫోర్త్ రియల్ ఎస్టేట్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో యాజమాన్యాలతో వివాదాలకు సత్వర న్యాయం జరగనుంది. కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అపిలేట్ ట్రిబ్యునల్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలను ఆశ్రయించి సత్వరం న్యాయం పొందవచ్చు. ఈ చట్టంతో కేవలం 60 రోజుల్లోనే వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుంది. చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న నిర్మాణాలతో పాటు 8 అపార్ట్మెంట్లలో ఉన్న గృహ వాణిజ్య సముదాయాలు కూడా చట్టం పరిధిలోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు బిల్డర్లకు ఇది వర్తించనుంది. అగ్రిమెంట్ పాటించకపోతే నిర్మాణ వ్యయంలో 10% జరిమానా బిల్డర్లు వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. అటు మౌలిక సదుపాయాల కల్పన విషయంలోనూ వినియోగదారులు ఫైట్ చేయవచ్చు. ఈ చట్ట ప్రకారం అన్ని రాష్ట్రాలు 6 నెలల్లోగా నిబంధనలను తయారు చేయడంతో పాటు ఏడాదిలోగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.